తెలుగుదేశం పార్టీ ఇది తెలుగు జాతితో విడదీయలేని బంధం ఏర్పరచుకున్న పార్టీ. ఒక రకంగా చెప్పాలి అంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున చెప్పిన మాటల్లో తెలుగు జాతి కోసం మాత్రమే పుట్టిన పార్టీ. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడ వాళ్ళ కోసం పనిచేసే పార్టీ, వాళ్ళ కోసం ఆలోచించే పార్టీ. అందుకని ఆ పార్టీ ఆ రోజు అలా పుట్టింది. సరే, తర్వాత కాలక్రమంలో వేరే వేరే పార్టీలు వాళ్ళు ఉంటారు, అభిమానులు మారుతూ ఉంటారు, అది వేరే విషయం. కానీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గతిని మార్చుకోకుండా, గమ్యాన్ని మార్చుకోకుండా, గెలుపు ఓటముల్ని సమదృష్టితో చూస్తూ, గెలిచినప్పుడు పొంగింది లేదు, ఓడినప్పుడు కుంగింది లేదు, సేమ్ సమశీతోష్ణ స్థితులు అంటాం కదా, అలాగా ప్రజలతోనే ఉంటూ వచ్చిన పార్టీ ఇది. ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆశయాల గాడి నుంచి తప్పకుండా క్రమశిక్షణ, పార్టీ సిద్ధాంతం, ఈ రెండింటిని రెండు కళ్ళుగా భావించి చంద్రబాబు నాయుడు నడిపించిన తీరు. ఇక్కడ నేను ప్రభుత్వము, పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం వీటి జోలికి వెళ్ళడంలా. పార్టీ ఒక రాజకీయ పార్టీ, దాదాపు పూర్తిగా చెప్పాలంటే 3 దశాబ్దాలు పూర్తిగా చంద్రబాబు నాయుడు నడిపిన పార్టీ. అంతకుముందు దాదాపు 2.5 దశాబ్దాలు, సుమారుగా 1.5 దశాబ్దం పాటు ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు కనుసైగల్లో నడిచిన పార్టీ. చంద్రబాబు నాయుడుకి ఈ పార్టీకి ఉన్న ఇదేంటంటే, ఒక గొప్ప ఆశయంతో జాతి కోసం ఎన్టీ రామారావు గారు ఆలోచించి పార్టీ పెడితే ఒక మంచి ముహూర్తం. ఆ ముహూర్తాలు అంటారు, మరి ఎంత గట్టి ముహూర్తమో తెలియదు, కానీ అసలు అది తెలుగు జాతి జీవితంలో భాగమైపోయింది ఆ పార్టీ. తిట్టి వాళ్ళు తిడుతూనే ఉంటారు, కానీ వాళ్ళకి తెలిసి తిట్టకూడదని, రాజకీయం కోసం విమర్శిస్తూ ఉంటారు. అలాంటి పార్టీని చంద్రబాబు నాయుడు ఒక గొప్ప చతురతతో కూడిన రాజకీయం, ఒక గొప్ప నిబద్ధతతో కూడిన, క్రమశిక్షణతో కూడిన పార్టీ క్యాడర్ని నిర్మించి, ఆ సిద్ధాంతము, అన్న ఆశయము వీటిని జోడించి క్యాడర్ని నడిపించిన క్రెడిట్ పూర్తిగా చంద్రబాబు నాయుడుదే. చాలామంది అంటూ ఉంటారు, ఆనాటి 96 క్రైసిస్లో, పార్టీలో సంక్షోభం తలెత్తినప్పుడు, ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టకపోతే ఈ పార్టీకి ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డుని అమ్మేయడమో లేకపోతే టూలెట్ బోర్డు పెట్టి ఐటీ కంపెనీకి రెంట్కి ఇవ్వడమో జరిగేదని చాలామంది అంటూ ఉంటారు. అంటే అంత దూరదృష్టి, అంత కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు నడిపించిన పార్టీ ఇది. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు ఎంత నడిపించినా ఎన్టీ రామారావు వేసిన పునాది, ఆశయ పునాది, దానికి బలం. ఆ పునాదుల మీద చంద్రబాబు నాయుడు అంతస్తుల మీద అంతస్తులు కడుతూ వచ్చారు. పార్టీ అంతస్తు, రాజకీయపరమైన అంతస్తు. ఎప్పటికప్పుడు గొప్ప విషయం ఏంటంటే, ఇందులో చాలామంది సమకాలీన రాజకీయాలకు, నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఏ ప్రొఫెషన్లోనైనా ఆ ప్రొఫెషన్ కాలం గడుస్తున్న కొద్దీ మారుతూ ఉంటుంది, కొత్త కొత్త మార్పుల్ని తను ఇముడ్చుకుంటూ ఉంటుంది. వాటికి అప్గ్రేడ్ అవ్వకపోతే కొలాప్స్ అయిపోతుంది వ్యవస్థ. ఏ ప్రొఫెషన్లోనైనా, వ్యాపారమైనా, వృత్తి అయినా, ఉద్యోగమైనా, రాజకీయమైనా. ఇప్పుడు ఉదాహరణకు కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, ఏంటి పరిస్థితి వాళ్ళ. అదే తెలుగుదేశం పార్టీ, ఉద్దాన పతనాలు ఎదురైనా కూడా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి తగ్గకుండా ఎప్పటికప్పుడు ప్రజల మనసుల్ని చదువుతూ, ప్రజల అవసరాలను తెలుసుకుంటూ, చాలా గొప్ప రాజనీతిజ్ఞతతో ముందుకెళుతూ, సామాజిక మార్పుల్ని అవపోసన పడుతూ, తనను తాను అప్గ్రేడ్ చేసుకుంటూ
తెలుగుదేశం పార్టీ ప్రపంచ రాజకీయాలకు ఒక కేస్ స్టడీ. ఎన్నో పార్టీలు పుట్టి మునిగాయి, బట్ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీలో చాలా అరుదు ఇలాంటి సందర్భాలు, చాలా తక్కువ ఉన్నాయి. మన దేశంలోనే వేల పార్టీలు ఉన్నా కూడా హార్డ్లీ ఒక 4-5 పార్టీలు ఇలా మనుగడ సాగిస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరొకసారి కార్యకర్తలకి శిక్షణ పేరుతో శిక్షణ కార్యక్రమాలను మొదలెట్టింది. ముందు మండల స్థాయి నాయకుల్ని పిలిచి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా ఆ తర్వాత మొత్తం క్యాడర్కి విడతల వారీగా శిక్షణ ఇవ్వాలి. ఎందుకు ఇప్పుడు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రపంచంలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. అది టెక్నాలజీ పరంగా కావచ్చు, లేకపోతే సామాజిక పరిస్థితుల పరంగా కావచ్చు, మనుషుల ఆలోచన విధానాల్లో కావచ్చు, చాలా చాలా ఎక్కడికో వెళ్ళిపోతుంది మనిషి ఆలోచన. ఇంతకుముందు నా కుటుంబం అని ఆలోచించే మనిషి ఆ తర్వాత నా ఊరని ఆలోచించాడు, ఆ తర్వాత నా జిల్లా అని ఆలోచించాడు, ఆ తర్వాత నా దేశం అని ఆలోచించే ఇదే చూసాం మనం. ఇప్పుడు నా ప్రపంచం కాదు నా విశ్వం అనే స్థాయికి వెళ్ళిపోయింది మనిషి ఆలోచన. శ్రీహరికోట నుంచి జరిగేది రోజు అదే కదా, నాసా నుంచి జరిగేది అదే కదా. సో మనిషి నా విశ్వం అని ఆలోచిస్తున్న, నా సృష్టి మొత్తం అన్ని గ్రహాలు అని ఆలోచించే స్థాయికి మనిషి వెళ్ళినప్పుడు ఒక పార్టీ ఆలోచన కూడా ఆ స్థాయికి వెళ్ళకపోతే, పార్టీ అంటే ఒక చంద్రబాబు నాయుడు లేకపోతే ఒక లోకేష్ కాదు, మొత్తం శ్రేణులు, మొత్తం క్యాడర్, పార్టీ మొత్తం ఆ స్థాయిలో కనుక ఆలోచించకపోతే మనుగడ కష్టం. ఇప్పుడంతా జన్వై తర్వాత జెన్జీ నడుతుంది. జెన్ అంటే జనరేషన్స్కి ఇట్లా పేర్లు పెట్టారు, జన్వై, జెన్జీ. నెక్స్ట్ వచ్చే జనరేషన్ రాబోతున్న ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు లేదా రాబోయే జనరేషన్ జెన్ ఆల్ఫా అంటారు. సో ఈ జెన్జీని కనుక సరైన శిక్షణ ఇవ్వకపోతే, ఈ జెన్జీని సరిగ్గా ఇప్పుడు కనుక రూట్లో పెట్టకపోతే ముందుగా ఇక ముందు వచ్చే జెన్ ఆల్ఫా ఆ తర్వాత వచ్చే జనరేషన్స్ని వీళ్ళు నడిపించలేరు. ఇప్పుడు ఈ జెన్జీలో లోకేష్ ఉన్నారు, ఈ జెన్జీకి లోకేష్ నేతృత్వం వహించాలి, ఈ జెన్జీని లోకేష్ నడిపించాలి. ఇది యువ భారతదేశం, ప్రపంచంలోనే హైయెస్ట్ యువత ఉన్న పర్సంటేజ్ ఉన్న దేశం భారతదేశం. అందులో ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా ముందుంది, తెలంగాణ ఫర్ దట్ మ్యాటర్, తెలంగాణ కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో యూత్ని సరిగ్గా అడ్రస్ చేయకపోతే, తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, ఈ పార్టీ ఎందుకు పుట్టింది, ఈ పార్టీ పుట్టడానికి గల ఆలోచన ఏంటి, ఎన్టీ రామారావు ఏ ఆశయాలతో దీన్ని తెలుగుదేశం పార్టీని ఎందుకు పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఎప్పుడు పెట్టారు, పెట్టిన తర్వాత ఆయన దీనికోసం పడిన శ్రమ ఏంటి. ఆనాడు ఈ మీడియా లేవు, ఈ విజువల్స్ లేవు, ఈ స్టూడియోలు లేవు, ఇవి లేవు. ఆ చైతన్య రథం అంటే ఏంటి, ఆయన ఎలా తిరిగాడు, మండు టెండల్లో ఎలా తిరిగాడు, ఆ రోజు జనం పట్టిన హారతులేంటి, ఎందుకు జనం తరలి వచ్చి ఎలాంటి ప్రచారం లేకపోయినా తరలి వచ్చి ఆ హారతులు పట్టారు, అంతగా ఆ రోజున ప్రజల మనసుల్లో ఒక వేడి పుట్టించిన కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత పార్టీ ఎలాగా ముందుకొచ్చింది, ఎలాంటి వెన్నుపోట్లు అటు నాదెండ్ల భాస్కర్ రావు హయాంలో ఎన్టీ రామారావుకి జరిగింది, ఆ రోజు జరిగిన క్రైసిస్ ఏంటి, ఆ తర్వాత కాలక్రమంలో పార్టీ ఓడిపోయినా మళ్ళీ ఎన్టీ రామారావు నేతృత్వంలో మళ్ళీ ఎలా గెలిచింది, మళ్ళీ ఓడిపోయింది, మళ్ళీ గెలిచింది. ఆ తర్వాత పార్టీలో చీలికొచ్చింది ఒక సంక్షోభం, ఆ సంక్షోభం నుంచి చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టి పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనుదిరిగి చూడకుండా నడిపించారు. ఎన్టీ రామారావు నుంచి పగ్గాలు మారినా ప్రజలు తెలుగుదేశం పార్టీని వదల. దట్ ఈస్ ద బిగ్ థింగ్ ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్. తెలుగుదేశం పార్టీని పెట్టింది ఎన్టీ రామారావు, ఆయన ఆశయాల కోసం ప్రజలు ఆయన వెంట పరుగులు తీశారు. ఎన్టీ రామారావు నుంచి పార్టీ చేతులు మారినా ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ సిచ్యువేషన్లో ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకుని తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, కానీ ఎన్టీ రామారావు పేరు చెప్పుకున్న వాళ్ళతో వెళ్ళలా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నేను ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని తీసుకున్నానని ఆయన ఎప్పుడు ఆలోచించాల. ఎన్టీ రామారావు ఆలోచనలతోనే ఆ ఆశయాలను నిలబెట్టడం కోసమే చంద్రబాబు నాయుడు తన సిద్ధాంతాన్ని జోడించి ముందుకు తీసుకెళ్లారు. సో ఇప్పుడు లోకేష్ తరం రాబోతోంది,
పార్టీ పగ్గాలు చేపట్టబోతుంది. అది వెరీ సూన్, రేపా ఎల్లుండా, వచ్చే ఏడాదా, ఆపై వచ్చే ఏడాదా నాకు తెలియదు. అందరూ చెప్పడం ఏంటంటే ఎలక్షన్లకు 2 ఏళ్ల ముందు లోకేష్ సీఎం అవ్వబోతున్నారని ఒక టాక్ ఉంది. నాకు తెలియదు, కరెక్ట్గా తెలియదు, కానీ ఒక టాక్ మాత్రమే చెప్తున్నా. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ జంజీని అంటే ఈ నవతరాన్ని పార్టీ ఆలోచన విధానం, పుట్టుక, ఇవన్నీ శిక్షణ ఇచ్చి వాళ్ళకి అన్నీ తెలియజెప్పి ఈ కొత్త తరం నాయకత్వానికి అటాచ్ చేస్తేనే ఈ పార్టీ మరొక 2-3 దశాబ్దాల పాటు వెనుదిరిగి చూడకుండా కథం తొక్కుతుంది అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. అందుకే శిక్షణా శిబిరాలు స్టార్ట్ అయ్యాయి. ఇది ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, తెలుగుదేశం పార్టీ తన శ్రేణులకి, పార్టీ క్రియాశీల కార్యకర్తలకి, అభిమానులకి ఒక శిక్షణా కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. ఈ శిక్షణా కార్యక్రమాలు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏంటి, ఎందుకు అనే దాని మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో సుంకర వెంకటేశ్వరరావు గారు, సువేర గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్గా నియమితులైన సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు విక్రమ్ గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పార్టీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీతో అనుబంధం ఉన్న డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. నమస్కారం సార్. అలాగే మరొక యువ సంచలనం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ కూడా మనతో చర్చలో ఉన్నారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఒకసారి డిబేట్లోకి వెళ్లే ముందు ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒక దశలో కార్యకర్తల్ని పరుగులు పెట్టించడం కోసం వాడిన ఒక చిన్న బిట్ ఆఫ్ సాంగ్ విందామని, ప్లీజ్. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. రైట్. అది ఒక దశలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాడర్ని మళ్ళీ ఒకసారి ఉత్తేజపరచడం కోసం, లక్ష్యాన్ని గుర్తు చేయడం కోసం రాసిన చాలా తెలుగుదేశం పాటలన్నీ కూడా రోమాంచితం చేసే పాటలే ఉంటాయి. అందులో ఇదొకటి. ఫస్ట్ పార్టీ పుట్టినప్పుడు సినారాయణ రెడ్డి గారు రాసిన పాటలు కానీ, త్రిపురనేని మహారథి గారు రాసిన మాటలు కానీ, అవన్నీ ఎక్స్ట్రాడినరీ. అసలు వాటి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే, ఈ టైం కూడా సరిపోదు. సో ఇప్పుడు మన ముందున్న ఇదేంటంటే పార్టీ ఎన్టీ రామారావు గారి ఆశయం కానీ, చంద్రబాబు నాయుడు సిద్ధాంతము, క్రమశిక్షణ ఇవి కానీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, శిక్షణల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి మనం చూద్దాం. ముందుగా రాజేష్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో అధికార ప్రతినిధిగా ఈ జనరేషన్లో ఉన్నారు, ఈ జంజీలో ఉన్నారు కాబట్టి. రాజేష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. రాజేష్ గారు, తెలుగుదేశం పార్టీ మీకు మీ స్థాయి అంటే ఈ రీసెంట్గా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కానీ, కొంచెం యంగ్స్టర్స్కి కానీ శిక్షణ ఇస్తోంది కదా. ఈ శిక్షణ మీకు ఎందుకు అవసరం? ఏ పార్టీలు ఇలాంటి పనులు చేయవు, చాలా తక్కువ పార్టీలు చేస్తూ ఉంటాయి. సార్ విజయ్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారం. నేను పార్టీలో నేనున్నది కూడా, నేను జాయిన్ అయింది కూడా చాలా తక్కువ సమయం అయిందండి. అంటే 2023లో జాయిన్ అయ్యాను సార్ నేను. అంటే పార్టీలో మేము జాయిన్ అయ్యేటప్పటికి మా మాట తీరు, మా విధానం వేరేగా ఉండేదండి. పార్టీలో జాయిన్ అయిన తర్వాత
ఈ ఎవరైతే ఈ పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ప్రతి ఒక్కరితోటి ఆయన మాట్లాడతాడండి. పార్టీలో ఉన్న ఆయన చిన్నోడు లేదు, వయసు పెద్దోడు లేడు, తెలివైనోడు లేడు, మేధావి లేదు, చదువుకోలేనోడు లేదు, అందరితోనూ కూడా ఆయన మాట్లాడతారండి. ఒక్కసారి మనం ఆయనతో మాట్లాడి ఆ మాటలు విన్న తర్వాత మనకు ఆయన మీద కలిగే మొట్టమొదటి నాకు అనిపించిన భావన ఏంటంటే ఈయన ఒక అరుదైన వ్యక్తి అనిపిస్తారండి. ఫస్ట్ అంటే అన్ని క్వాలిటీస్ ఏదో డిఫరెంట్గా ఉంటాయి. పొద్దున్న 8 గంటలకు కూర్చున్నాడు అంటే రాత్రి 10 అయ్యేదాకా కూడా ఆయన టోన్ మాట్లాడుతుంటే మొత్తం రీసౌండ్ వస్తూ ఉంటుందని మనం మాట్లాడలేం, గొంతుపోద్ది. వెళ్ళిన ప్రతి ఒక్కరితోనూ కూడా అంతే ప్రేమగా అంతే మనం చెప్పిందంతా వింటాడండి ఆయన. ఇప్పుడు జనరల్గా ఆ స్థాయి వ్యక్తులు 2 మాటలు మాట్లాడిన తర్వాత ఆయన చెప్పాల్సిన ఏం చెప్పేస్తాడు. కానీ ఈయన మాట్లాడిన మనం చెప్పే బాధ, మనం చెప్పే ఆ వివరాలన్నీ కూడా ఆయన వినడం కానీ ఆయన తిరిగి రెస్పాండ్ అయ్యే విధానం కానీ ఆయన చూసిన తర్వాత జనరల్గా చాలామంది ఆయన చూసాక ఆయనతో మాట్లాడాక మారుతారండి. అయితే ఇప్పుడు ఈ క్యాడర్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏదో ట్రైనింగ్ చెప్తున్నారు అనగానే ఏదో మార్ఫింగ్ ఎలా చేయాలను, లేకపోతే ఫేక్ అకౌంట్లు ఎలా క్రియేట్ చేయాలను, లేకపోతే అవతల ఆడవాళ్ళని ఎలా చేయాలనేది కాదండి. ఇది కంప్లీట్ గా ఏంటంటే ఒక ప్రవర్తన, ఒక వ్యక్తిత్వం మార్చడానికి మనం ఎలా మాట్లాడాలి, ఒక లీడర్ గా ఉన్నప్పుడు లీడర్ ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చారు, ఆయన యువగాళంతో యువతలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చాడండి. ఆయన ఎవరో అవునన్నా కాదన్నా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి యువత ఎంత భారీ స్థాయిలో ఆకర్షితులు అవడానికి, రాజకీయాల పట్ల ఎంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం నారా లోకేష్ గారు యువగాళం నుంచే స్టార్ట్ అయిందండి. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్స్ ఉండేవారండి. ఏదో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో చూసిన నిబద్ధత లేదా వాళ్ళ ఒక సిద్ధాంతం కోసం వాళ్ళ కమిటీ అయిన విధానం అది మంచి చెడు అనేది పక్కన పెడితే ఆ టైప్ ఆఫ్ సిద్ధాంతం మళ్ళీ నేను ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చూశానండి. నేను 23లో జాయిన్ అయిన దగ్గర నుంచి వీళ్ళని చూసి ప్రతిరోజు నేర్చుకోవటమే. అరే వీళ్ళ విధానాలు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం నందమూరి తారక రామారావు గారి కోసం మీరు చెప్పారు. నందమూరి తారక రామారావు గారి గురించి నిజానికి మాకు తెలియదు ఎవరికైనా, మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. కానీ ఆయన గొప్పతనాన్ని మాకు తెలియజేసింది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకంటే నేను గమనించినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన వయసులో ఉన్నవాళ్ళు కూడా, అంటే ఆయనకి 1 సంవత్సరం 2 సంవత్సరాల వయసు డిఫరెన్స్ ఉన్నవాళ్ళు ఆయన పాదాలని తాకి ఆశీర్వాదం తీసుకోవటం మేము జాయిన్ అయిన కొత్తలో 2-3 సార్లు షాక్ అయ్యానండి నేను. ఆ తర్వాత ఆయన ఎవరో కూడా నా పాదాలని తాకొద్దు, మీరు నాకు పాదాలకు దండం పెడితే నేను మీ పాదాలకు దండం పెడతానని మొత్తం రూల్ క్యాన్సిల్ చేసాడు ఆయన. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఆయనే నందమూరి తారక రామారావు గారిని చాలా గొప్ప వ్యక్తి అని చెప్తాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని మేమందరం ఇలా ఊహించి ఈయన ద్వారా మరొక వ్యక్తి ఇంకా గొప్పవాడు అని వినటం ద్వారా ఈ రోజున నందమూరి తారక రామారావు గారు అంతా మా అందరూ అంటే ఈ జనరేషన్ మీరన్న జన్జీకి నందమూరి తారక రామారావు గారి గురించి అంత తెలియడానికి లేదా ఆయన మీద అంత గౌరవం రావడానికి కారణం మాకైతే నారా చంద్రబాబు నాయుడు గారండి. తెలుగుదేశం పార్టీలోకి మీరు అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సరే ఆ పార్టీలోనే ఎందుకు ముందు అప్పుడు చేరారు, ఇవన్నీ అనవసరమైన విషయాలే. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో మీరు రకరకాల కారణాలతో అటువైపు ఆకర్షితులు అయి ఉండవచ్చు. కానీ ఒక విషయం చెప్పండి, తెలుగుదేశం పార్టీ మనిషికి సంస్కారం నేర్పుతుంది అనే విషయాన్ని అంగీకరిస్తారా? 100% సార్. తెలుగుదేశం పార్టీ మనిషికి సంస్కారం నేర్పడమే కాదండి, మనిషిని ప్రతి ఒక్కరిని కూడా పార్టీ గుర్తిస్తుందండి. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను వైసీపీలో జాయిన్ అయ్యాను సార్. మేము వైసీపీలో జాయిన్ అవ్వడానికి కారణాలు పెద్ద బలమైన కారణాలు ఏమి లేవండి. వీళ్ళందరూ చేసిన ప్రచారం, చంద్రబాబు నాయుడు గారు మీ దళితులకి ఆయన విలను, ఆయన దళితులకు పలానా చోట ఎలా జరిగింది పలానా చోట ఎలా జరిగింది అని 2-3 సంఘటనలు తీసుకొస్తారండి. మీరు ఒక పాయింట్ గమనించండి సార్, ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు దళితులకి పలానా చోట ఎలా చేశారు, కాపులకి పలానా విజయవాడలో అలా జరిగింది, అంతా చంద్రబాబు నాయుడు గారే చేశారని ఆయన మీద ఆరోపణలు ఉంటాయి తప్ప ఆయన ప్రత్యర్థి మీద ఆరోపణలు ఉండవండి. ఎందుకు ఆయన ప్రత్యర్థి మీద ఆరోపణలు ఉండవు? అవత రాజశేఖర రెడ్డి గారు అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, లేదా మరొకరు రానివ్వండి, వాళ్ళ మీద ఆరోపణలు లేకపోవడానికి కారణం వాళ్ళు సచీలులను పరమ పవిత్రులను కాదండి. చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆరోపణలు ఎంకరేజ్ చేయరు. ఒక కులానికి పలానా రాజశేఖర రెడ్డి విలను, ఒక కులానికి పలానా జగన్మోహన్ రెడ్డి విలను అనేది ఆ కులాల కుంపటి పెట్టడం కానీ లేని అలాంటి విద్వేషాల్లో నింపడం కానీ చంద్రబాబు నాయుడు గారు చేయరండి. ఆ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రం మీకు ఎగ్జాంపుల్ సార్, ఏదో కారంచేడు సంఘటనని చంద్రబాబు నాయుడు గారి మీద చూపించారు, కానీ చుండూరు ఘటన ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అది జగన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ గారి మీద కానీ చూపించలేదు. వాళ్ళు అలా ఆ స్థాయి విమర్శలకి ఎంకరేజ్ చేయరండి. ఈ రోజు లోకేష్ గారు వచ్చారు, ఆయన కూడా అదే హుందాతనంతో లేదు మీరందరూ లీడర్స్ గా ఉండాలి,
ఒకవేళ ఎవరన్నా చెప్పి ఇలా మాట్లాడమన్నా కూడా లేదు మేము మాట్లాడమని ఖండించాలని చెప్తారండి. అంటే ఒక భవిష్యత్తు ఇందులో ఇస్తారు సార్. నేను చూసిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే యువతని ఆయన కోసం వాడుకున్నాడు, నౌకర్లుగా వాడుకున్నాడు సార్. ఇది చెప్పడానికి కొంచెం బాధ అనిపించినా కూడా ఓ పేటీఎం కార్మికులుగాను, లేదా వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరైతే ఫేక్ పోస్టులన్నీ క్రియేట్ చేసి మాట్లాడతారో వాళ్ళనే 5,000 రూపాయల జీతానికి వాలంటీర్లుగా వాడుకోవటం, వాళ్ళకి ఫిష్ మార్ట్లో లేకపోతే ఇంకోటి ఏది ఇచ్చి నేను ఏదో గొప్పగా చేశానని చెప్పడం అనేది ఆయన దగ్గర చూశాను. నా లైఫ్లో నా అనుభవం చెప్తున్నాను సార్. నేను జగన్ గారి దగ్గర పనిచేశాను, పార్టీ నుంచి కనీసం మాకు గుర్తింపు లేదు సార్. ఆ రోజు నేను మాట్లాడిన మాటలే మొన్న ఎలక్షన్లో నాకు శాపంగా మారాయంటే నేను ఏ స్థాయిలో అప్పుడు మాట్లాడుంటానో ఒకసారి ఆలోచించండి. నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత కనీసం నాకు రికమెండ్ చేయడానికి కూడా ఎవరు లేదు సార్. ఇక పలానా రాజేష్కి ఇలా ఇవ్వండి, పలానా పోస్ట్ ఇవ్వండి అని నాకు రికమెండ్ చేయడానికి కూడా ఈ పార్టీలో ఎవరు లేరు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిని చేసి మెయిన్ కమిటీలో తీసుకున్నాడు సార్. నాకు వెనక ముందు ఎవరు లేరు, అంటే నా వెనకాతలో ఉన్న నా మహాసేన తమ్ముళ్ళు తప్ప. అలాంటి నన్ను ఏదో ఎస్సీ స్టీరింగ్ కమిటీ సభ్యుడే ఉన్నారండి, అంటే మినిస్టర్లతో సమానంగా. ఎమ్మెల్యే మొదట ప్రకటించిన 100 మందిలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక అపురూపమైన ఒక అరుదైన మనిషి అండి. ఆయన చూసిన తర్వాత ఆయన జీన్స్ నుంచి వచ్చిన ఈవేళ లోకేష్ గారు ఆయనకన్నా 2.0 ఆయన నేనేమి ఎవరిని వాళ్ళు కావాలని పౌడట్లేదండి, నేను గమనించి చెప్తున్నాను. రెండు చూశారు కాబట్టి చెప్తున్నారు. సరే, ఒక్క నిమిషం రాజేష్ గారు, విక్రమ్ గారు, మీరు తెలుగుదేశం పార్టీతో ముందుగా మీకు అభినందనలు అండి. అధికార భాషా సంఘం చైర్మన్ గా నియమించే జీవో రాలేదు, కానీ ఆయన అభినందన వచ్చేసినట్టే. కానీ సో మీరు తెలుగుదేశం పార్టీతో ఎప్పటి నుంచి అసోసియేట్ అయి ఉన్నారు, ఆ పార్టీ కార్యక్రమాలు చూడటం కానీ, పార్టీ కార్యాలయంలో కొంత లిటరేచర్ అది వ్యవహారాలు చూడటం ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇలాంటి శిక్షణా శిబిరాలు ఏ సందర్భాల్లో జరిగాయి, ఎలా జరుగుతాయి, ఏమి టార్గెట్గా జరుగుతాయి? ముందుగా ప్యానెల్లో పెద్దలు తులసిరెడ్డి గారికి, మిత్రులందరికీ కూడా నమస్కారం అండి, ప్రేక్షకులకు కూడా. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దాదాపుగా పార్టీలోకి వచ్చిన వాళ్ళంతా కూడా రాజకీయాలకి 60-70% మంది కొత్త వాళ్ళండి. చాలా యంగ్స్టర్స్, 25 చాలా యంగ్స్టర్స్, అంటే రాజకీయ నేపథ్యం, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా వచ్చినటువంటి వాళ్ళు. కొంతమంది టీచర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అతి సామాన్యులు కూడా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి అసెంబ్లీ అంటే ఏంటో తెలియదు, అసెంబ్లీలో బిజినెస్ ఎట్లా జరుగుతుందో తెలియదు, బడ్జెట్ అంటే ఏంటో తెలియదు. ఇవన్నీ అటువంటి సమయంలో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి, మీకు తెలుసు 9 నెలల్లోనే ఆయన అధికారంలోకి రావటం. సో ఆయన కొంత వరవడి, అసలు రాజకీయాల్లో కొత్త వరవడులు, అనేక కొత్త వరవడులకి ఆయన ఆద్యులు అవటం జరిగింది. అసలు మన దేశంలో ఆ మాటకు వస్తే రాజకీయ శిక్షణ అనేటువంటిది ఎన్జి రంగా గారితో మొదలైందండి. ఆయన స్వాతంత్రానికి పూర్వమే ఆయన ఒక రాజకీయ పాఠశాల ఒకటి ఏర్పాటు చేశాడు. ఆయన రాజకీయ పాఠశాల ఏర్పాటు చేసి ముందుగా రైతులకి, ఆర్టిజాన్స్ అంటే చేతి వృత్తుల వారికి, ఇటువంటి వాళ్ళకి శిక్షణ ఇచ్చేవాళ్ళు. అక్కడ ఆయన భార్య కొంతమంది అనమాట, నిడుబ్రోలు అని మన పొన్నూరు దగ్గర 2 ట్విన్స్ కింద పరిగణిస్తారు. తర్వాత స్వాతంత్రానంతరం తర్వాత ఎప్పుడైతే మనకి పార్లమెంటు వచ్చిందో, ఇక్కడ శాసనసభ ఇవన్నీ వచ్చినాయో, కొత్తగా అయిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక రాజకీయ శిక్షణ ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఆయన రాజకీయ పాఠశాల ఏర్పాటు చేశారు. అది ఒక స్ఫూర్తి. అట్లానే ఎన్టీ రామారావు గారు కూడా ఏం చేశారంటే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళకి వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఆయన ఈ అంటే నిరంతరంగా ఒక ట్రైనింగ్ సెషన్స్, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాంట్లో అన్ని స్థాయిల్లో కూడా, అంటే నాట్ ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు, మిగతా వాళ్ళు కూడా ర్యాంక్ అండ్ ఫైల్ మొత్తానికి కూడా 3 రోజుల శిక్షణ తరగతులు. తులసిరెడ్డి గారికి తెలుసు, అప్పుడు కొంతమంది గండిపేట మేధావులని ఉండేవాళ్ళు. ఆ గండిపేట మేధావులు తుమ్మల చౌదరి గారు, మెంటి పద్మనాభం, ఇటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా తర్వాత బయట నుంచి కొంతమందిని వాళ్ళతో కూడా ప్రొఫెసర్స్ని, తర్వాత సి నారాయణ రెడ్డి గారు, ఆయన ఉపన్యాస రీతులు ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. ఎందుకంటే మనకి మన సమాజంలో ఉంటుందండి, చాలామంది ఏమనుకుంటారంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే ఇవ్వటం లేకపోతే ఎంపీ అయిపోతే నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక భావన వచ్చేస్తుంది. నాకు సమస్తం, ఈ ప్రపంచంలో సమస్తం అన్నీ నాకే తెలుసు అనేటువంటి ఒక ఫీలింగ్ ఒకటి వస్తుంది.
మాకు ఇంకేం అవసరం లేదు. కళ్ళు నెక్కెక్కుతాయి, సింపుల్ గా చెప్పాలంటే కళ్ళు నెక్కెక్కుతాయి. ఏది ఏమైనప్పటికీ మొహాడు ఎందుకు సార్? అట్లాగా అంటే మనకి అధికారం వస్తే మనకి అన్నీ తెలుసు అనేటువంటిది వస్తుంది. ఈ సందర్భంగా చాలా లైటర్ వేన్లో సీనారాయణ రెడ్డి గారు ఒకటి చెప్తా ఉండేవాళ్ళు. ఆయన ఒకసారి అంటే ఈ శిక్షణా తరగతుల్లోనే ఆయన ఒక అంశం చెప్పేవాడు. ఒక ఆయన ఎమ్మెల్యే అవుతాడు కొత్తగా, నియోజకవర్గానికి వెళ్తాడు. నియోజకవర్గానికి వెళ్ళి ఒక ఇది తెలుసా మీకు, అది తెలుసా అని అడుగుతుంటే బాబాయ్ మాకేం తెలియదు అని చెప్తా ఉంటారు. తర్వాత ఆయన ఇంకొక ఊరు వెళ్ళడానికి ఒక చిన్న పుట్టెక్కి కృష్ణానదిలో ఆ పక్క గ్రామానికి వెళ్తా అతనితో చెప్తాడు, నీకు బడ్జెట్ తెలుసా, నీకు అది తెలుసా, ఇది తెలుసా అంటే నాకేం తెలియదండి అంటాడు. అంతలో వరద వస్తుంది, వరద వచ్చి పుట్టి మునిగిపోద్ది. అన్నీ తెలుసు అనుకున్న ఆయనేమో శవం అయితే వెళ్తాడు, ఏమీ రాదన్న ఆ పుట్టిలో ఉన్న ఆయనేమో బతికి బట్ట కడతాడు అని ఇట్లా చెప్తా ఉండేవాడు. అంటే ఎందుకంటే శిక్షణ అనేటువంటిది నిరంతరం ప్రతి మనిషికి ఉండాలండి. నాకు తెలిసి నేను చూసిన వాళ్ళల్లో నిరంతర విద్యార్థి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిత్య విద్యార్థి, ఎన్ని అంశాలు తెలిసినా ఆయన తెలుసుకుంటూనే ఉంటారు. అట్లా ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే శిక్షణాంశాలు పెట్టి ఆయన ఫస్ట్ రామకృష్ణ స్టూడియోలో పెట్టారు, తర్వాత కర్మన్ ఘాటు, తర్వాత చంపాపేట, తర్వాత గండిపేట ఫిక్స్, తర్వాత అంటే అక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత పెట్టేవాళ్ళు. 3 రోజుల పాటు శిక్షణ ఉండేది. ఖచ్చితంగా ఎల్లో షర్ట్ వేసుకోవాలి, మహిళలైతే ఎల్లో శారీ వేసుకోవాలి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట ఉండేది. తర్వాత ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం అనేది ఒక అంతర్లీనంగా ఒక థీమ్ ఉండేది ఆ సబ్జెక్ట్స్లో. మిగతా పార్టీ బేస్ లైన్ కదా, అది బేస్ అంటే ఒక తాత్విక సిద్ధాంతం. అసలు ఎందుకు పుట్టింది ఈ పార్టీ? తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పుట్టింది. తర్వాత రాష్ట్రాలు ఏంటి, రాష్ట్రాల హక్కులు ఏంటి, మనం ఎందుకు కేంద్రం పట్ల వివక్ష ఎందుకు చూపించాలి, కేంద్రం వివక్షను మనం ఎందుకు భరించాలి, అసలు రాష్ట్రాల హక్కులు ఏంటి, అదేవిధంగా మీకు 3 టైర్ సిస్టమ్ ఏంటి, ఆ 3 టైర్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, స్థానిక సంస్థల యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, వాళ్ళ యొక్క అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధుల యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా నేర్పించేవాళ్ళు అండి. 3 రోజుల పాటు నేర్పించేవాళ్ళు. అక్కడే ఉండాల్సి వచ్చేది, ప్రతి వాళ్ళు రావాల్సింది. సమయ పాలన ఎంత అంటే 1 సెకను అంటే ఇది ఎగ్జాజరేషన్ కోసం వెళ్ళటానికి లేదు. మీరు మళ్ళీ రావాల్సింది 5 నిమిషాలు తేడా వచ్చినా కూడా పంపించేసేవాళ్ళు నిష్కర్షగా, ఎమ్మెల్యేలు అయినా సరే. సమయ పాలనకు అత్యంత వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఏంటంటే అప్పుడు ఏంటంటే కొత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇప్పించారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన 96లో సీఎం అయిన తర్వాత కూడా కొంత రాష్ట్రం అప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండి ఇదంతా కుదుటపడి పరిపాలన గాడిలో పడిన తర్వాత ఆయన ఒక నిరంతరంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో నేను కూడా భాగస్వామిని. కేసీఆర్, టీడీ జనార్దన్ గారు, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, అట్లానే ఇంకా మిగతా నాయకులు కూడా అట్లా ఉండేవాళ్ళు. మొదట్లో ఎన్టీ రామారావు గారు శిక్షణా తరగతులు పెట్టినప్పుడు రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎంఎస్ షరీఫ్ గారు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది అంటే శిబిరాలకు ఇన్ఛార్జీలని ఉండేవాళ్ళు. వాళ్ళు అట్లాగా పార్టీ నేతలతోనే వాళ్ళు అదే తీసుకెళ్లి ఆ పాకెట్ తీసుకెళ్లి టీఆర్ఎస్ సేమ్ టీఆర్ఎస్ అదే కదా, అదే అట్లా ఉండేది. కేసీఆర్, రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఉండేవాళ్ళు. బయట నుంచి కొంతమంది అప్పుడు మీకు అట్లూరు వెంకటేశ్వరరావు గారని ఆయన ఉండేవాడు. అట్లా కొంతమంది బయట నుంచి ఫ్యాకల్టీ కొంతమందిని తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళ వల్ల అసలు పార్టీ ఏంటి, పార్టీ సిద్ధాంతం ఏంటి, మనం ఏ విధంగా ఉండాలి, అసెంబ్లీ అంటే ఏంటి, అసెంబ్లీలో బడ్జెట్ ఎట్లా ప్రవేశపెడతారు, మీ హక్కులు ఏంటి, ఇవన్నీ కూడా శిక్షణాంశాల కింద ఉండేవండి. అసలు రాజకీయము ప్రజలు ఏంటిది, అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, మనం ఏ విధంగా తిప్పికొట్టాలి, వాళ్ళు అసత్యాలను ఏ విధంగా ప్రచారం చేస్తే మనం ఎట్లా ఉండాలి, అంటే ఒకే టోన్ అండ్ టెనర్ ఉండాలి. అంటే 2-వే కమ్యూనికేషన్ ఉంటాం పైనుంచి కిందకి. ఇప్పుడంటే మనకి కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా ఉందండి, అంతకు ముందు ఉండేది కాదు కదా. అందువల్ల పైన పార్టీలో పై స్థాయిలో తీసుకునే నిర్ణయాలు కింద స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు వెళ్ళాలి. అదేవిధంగా గ్రామ స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వీళ్ళందరూ తీసుకునేటువంటి నిర్ణయాలు రాష్ట్ర పార్టీకి వెళ్ళాలి. అట్లా ఒక 2-వే కమ్యూనికేషన్ సిస్టమ్ని ఆయన నెలకొల్పారు. అదేవిధంగా మీకు నిరంతరంగా నాయకత్వాన్ని ఎంపవర్ చేయటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైనటువంటి వర్డ్ ఏంటంటే ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్. అన్ని రకాల వాళ్ళని, యూత్ కావచ్చు, వీళ్ళందరూ క్యాడర్, అట్లా ఎంపవర్మెంట్ అనేది. అంటే చిన్న ఉదాహరణ చెప్తానండి. ఈయన రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, ఆయన పార్టీలోకి వచ్చింది 2007లో. సో ఆయనలో టాలెంట్ని ఆయన గమనించాడు. గమనించిన తర్వాత ఆయనకు అవకాశాలు కల్పించాడు.
రేవంత్ రెడ్డి గారు 2007లో కొత్తగా పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన సీఎం అవుతాడని ఎవరు అనుకున్నారు? ఆయన టాలెంట్ని గమనించి ఆయనకు అవకాశాలు కల్పించి ఒక వేదికని క్రియేట్ చేసి పార్టీ ప్లాట్ఫామ్ని ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన టాలెంట్ చూపించుకున్నాడు, ఆయన ఎదిగాడు, నాయకుడిగా ఎదిగాడు. అట్లాగా తెలుగుదేశంలో వందల మంది సంఖ్యలో నాయకులు ఎదిగారండి. వాళ్ళు జస్ట్ ఏంటంటే ఒక రాగా వచ్చి అద్భుతంగా పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, వీళ్ళంతా ఆ స్పీచెస్ నాటుగా వచ్చి నీట్ గా తయారయ్యారు. నేను సంస్కారం నేర్పిద్ది పార్టీ అని నీట్ గా తయారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన చాలా కొత్తగా వచ్చినా చెప్పారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే 4 గంటలకు లేస్తారు కదా, ఆయన వ్యాయామం అదంతా చేస్తారు. ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసండి, ఆయన కంప్యూటర్ ముందు కూర్చోగానే ఫస్ట్ ప్రాజెక్ట్స్లో వాటర్ లెవెల్స్ ఏమున్నాయి అనేది చూస్తారండి. ఆయన టేబుల్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పటికీ నాగార్జున సాగర్లో వాటర్ లెవెల్ ఎంత, శ్రీశైలంలో వాటర్ లెవెల్ ఎంత, అవన్నీ ఉంటాయి. తర్వాత నాగరికతకు నీరే ముఖ్యం కాబట్టి అట్లా కాదు. తర్వాత మీకు అదే కదా, ఎలక్ట్రిసిటీలో ఎంత మనకి ఎలక్ట్రిసిటీ ఎంత జనరేషన్ ఎంత లోటు అంటే దాన్ని బట్టి చాలా మంది ఇటీవల నేను సోషల్ మీడియా చూసా, ఆయన గాలిని ఎటు తిప్పుతాడని ఇట్లాంటివన్నీ చాలా ఆయన చిన్న ఉదాహరణ ఏంటంటే ఎందుకు ఆయన కొన్ని సందర్భాల్లో వాతావరణ శాఖ అధికారులతో కూడా మాట్లాడినప్పుడు వర్షం ఏ విధంగా ఉంది, స్టార్మ్ వస్తుంది, ఇప్పుడు దిత్వా వచ్చినప్పుడు ఏం చేయాలి, మనకి ఎక్కడ అంటే హిట్ అవుతుంది, ఏ ప్రాంతాల్లో వస్తుంది, అక్కడ కలెక్టర్ని ఆయన అప్పుడు ఏం చేసేవాడు అంటే సెన్సిటైజ్ చేసేవాళ్ళు. ఇదిగో ఈ 2 రోజుల్లో 48 అవర్స్లో ఇక్కడ మీ జిల్లాకు వస్తుంది, మీరంతా అక్కడ కొంచెం సెన్సిటైజ్ కావాలి, ఎవాక్యుయేట్ చేయాలి అక్కడ అని ముందుగా చెప్పేవాళ్ళు. ఇవన్నీ ఏంటంటే అది చూసి మిగతా క్యాడర్ కూడా నేర్చుకునేవాళ్ళు అండి. రైట్. అది సో ఈ శిక్షణ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతాయి, తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడడం వల్ల తెలుగు జాతికి ఎంత మేలు జరిగింది లేదా ఎంత గుర్తింపు వచ్చింది, సో ఇవి అప్పుడు ఎలా ఉండేవి, అప్పుడున్న జనరేషన్స్కి అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న జనరేషన్స్కి ఎలా ఉండాలి, మార్పులు ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇంకా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి పార్టీ పరంగా కానీ సామాజికంగా కానీ. సీనియర్ మోస్ట్ లీడర్ తులసిరెడ్డి గారు ఉన్నారు, అలాగే పార్టీని మొదటి నుంచి చూస్తున్న తులసిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి కిషోర్. తులసిరెడ్డి గారు, మీరు ఎంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు? నేను 1982 చివరి నుండి, అంటే 1996 వరకు 100% ఉన్నాను. 96లో కొంత ఆ స్ప్లిట్ వచ్చినప్పుడు కొంచెం దూరం అయిపోయి మొన్న 2003 చివరిలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి 2003 వరకు దగ్గర 2003 వరకు టీడీపీతో అటాచ్మెంట్ లో ఉన్నట్టే కదా. మీరు మీ కుడిసే షర్టు స్లీవ్ ఒకసారి పైకి లాగండి. అదే ఒకసారి లాగండి ప్లీజ్. అదే ఉందా? ఏమంటారు? మీ చేతి మీద పచ్చబొట్టు ఉంటదంటగా ఎన్టీఆర్ అని. పచ్చబొట్టు కాదు, ఉంగరం, రింగ్ ఉంటుంది ఎన్టీఆర్. ఓకే ఓకే, అచ్చా. అదే కొంతమంది ఏమో పచ్చబొట్టు వేయించుకున్నారంట, కొంతమంది మీ రింగ్స్, కొంతమంది ఎన్టీఆర్ అని, కొంతమంది తెలుగుదేశం అని వేయించుకున్నారని ఎవరో మిత్రులు చెప్తూ ఉంటారు, సీనియర్ మీ బ్యాచ్. సరే, ఎనీవే, ఇప్పుడు పార్టీ అప్పటి జనరేషన్ మీరు మీకంటే కొంతమంది సీనియర్లు చాలా మంది ఉన్నారు ఏజ్ పరంగా. అప్పటి జనరేషన్ కున్న పరిస్థితులు కానీ ఇప్పుడున్న జనరేషన్ కున్న పరిస్థితులు కానీ బేరీజ్ వేసుకున్నప్పుడు చాలా మార్పులు వచ్చాయి రాజకీయాల్లో కానీ, కాలానికి తగ్గట్టుగా మారుతూ వచ్చాయి కదా. సో ఇప్పుడున్న మార్పులు తగ్గట్టుగా ఈ శిక్షణ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు ఉపయోగపడతాయి, ఎంతవరకు అవసరం ఒక రాజకీయ పార్టీగా? ఇప్పుడు మీరు చెప్పినట్లు సొసైటీ డైనమిక్, ఎప్పుడు సొసైటీ స్టాటిక్ గా ఉండదు. కాల ప్రవాహంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులకు తగ్గట్టుగా ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక సమాజం కానీ, ఒక రాజకీయ పార్టీ కానీ, ప్రభుత్వాలు కానీ ఆ సమాజానికి తగ్గట్టుగా కొంత అడ్జస్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. మనము సంవత్సరంలోనే 6 ఋతువులు ఉంటాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శైశ ఋతువు. ఒక సంవత్సరంలోనే ఆ యొక్క సీజన్ కు తగ్గట్టు ఎండాకాలం ఒక రకమైన బట్టలు వేసుకోవాల్సి వస్తుంది, శీతాకాలం ఇంకో రకమైన బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. అదే మనిషి అయినప్పటికీ, అదే శరీరం అయినప్పటికీ. కాబట్టి ఆ విధంగా రాజకీయ పార్టీలు కూడా ఆత్మను
ఫండమెంటల్ సిద్ధాంతానికి దూరం కాకుండా మిగతా సమాజంలో ఉండే మార్పులు తగ్గట్టుగా ఏ పార్టీ అయితే గన తన అడ్జస్టబిలిటీ అవుతుందో ఆ పార్టీ ఎక్కువ రోజులు మనుగడ సాగిస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రం తీసుకుంటే మనకు ప్రధానంగా 7 పార్టీలు ఉన్నాయి. మనకు అందులో 4 జాతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు. వీటి యొక్క రాజకీయ ప్రస్థానం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం 1885లో. దాని తర్వాత 1925లో భారత కమ్యూనిస్టు పార్టీ, అది 100 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. సిపిఎం 64లో 1964 61 సంవత్సరాల ప్రస్థానం. బీజేపీ 1980లో, అది 40 సంవత్సరాల ప్రస్థానం. టీడీపీ 1992 మార్చి 29 43 సంవత్సరాల ప్రస్థానము. జగన్ పార్టీ 2011 14 సంవత్సరాల ప్రస్థానము. జనసేన 2014, అది 11 సంవత్సరాల ప్రస్థానం. ఇది ఓవరాల్ గా తీసుకుంటే మన రాష్ట్రంలో టీడీపీ కంటే 2 జూనియర్ పార్టీలు, వైకాపా, జనసేన, తర్వాత వచ్చేసి 4 సీనియర్ పార్టీలు, దాంట్లో సీనియర్ మోస్ట్ కాంగ్రెస్. ఇది మన రాజకీయ ప్రస్థానం తీసుకుంటే. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 43 సంవత్సరాల ప్రస్థానం తీసుకుంటే బొమ్మ బొరుసా ఉన్నట్లు ప్రతి రాజకీయ పార్టీకి ఉన్నట్టే టీడీపీ కూడా జయాపజయాలు టీడీపీ కూడా ఉన్నాయి. తర్వాత సిద్ధాంతాల గురించి మొదలవుతాము. జయాపజయాలు తీసుకున్నా కానీ 43 సంవత్సరాల్లో ఎక్కువ జయము సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, అపజయాలు కూడా ఉన్నాయి. ఈవెన్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి కలుపుతో ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం వచ్చేసి 3వ తరం జనరేషన్ నాయకుడు లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడం జరిగింది. కానీ పార్టీ పరంగా తీసుకుంటే 83 పార్టీ గెలిచింది, 85 గెలిచింది, మళ్ళీ 89లో ఓడిపోయింది, 94 గెలిచింది, 99 గెలిచింది, మళ్ళీ 2004లో ఓడిపోయింది, 2009లో ఓడిపోయింది, 14లో గెలిచింది, 19లో ఓడిపోయింది, 24లో గెలిచింది. కాబట్టి 4 సార్లు ఓడిపోయిన చరిత్ర, 6 సార్లు గెలిచిన చరిత్ర ఉంది. కాబట్టి ఈ యొక్క 43 సంవత్సరాల ప్రస్థానం. ఇక్కడ శిక్షణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా అంతో ఇంతో ఇస్తుంటాయి. దాంట్లో కొంత సిస్టమేటిక్ గా తెలుగుదేశం పార్టీలు శిక్షణా కార్యక్రమాలు మిగతా పార్టీల కంటే కొంత సిస్టమేటిక్ జరుగుతాయి. కానీ అన్ని పార్టీలు ఏదో ఒక రూపంలో ఉంటాయి. ఇంతకుముందు విక్రమ్ గారు చెప్పినట్లు స్వాతంత్రానికి ముందే ఎన్జి రంగా గారు వచ్చేసి ఆ రోజుల్లో ఆయన అది హిస్టారికల్ వచ్చేసి, కాబట్టి అన్ని సిపిఎం సిపిఐలు కూడా పెడతా ఉంటారు. కాబట్టి శిక్షణ అనేది ఒక వ్యక్తికి కానీ వ్యక్తి నిరంతరం నాయకుడు కానీ వ్యక్తి కానీ నిరంతర విద్యార్థిగా ఉండాలా, నిరంతరము ఎప్పటికెప్పుడు అప్డేట్ అవుతా ఉండాలా. దానికి మనము వేమన పద్యం ఉంది. అనగననగరాగ మత్స్య ఇల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ విండ్రవేమ అని 300 సంవత్సరాల క్రితమే. అంటే నథింగ్ బట్ వచ్చేసి ఒక శిక్షణ అనేది, శిక్షణలో వచ్చేసి సిద్ధాంతాల గురించి ఆ మనిషిని వచ్చేసి తరువుగా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి కత్తిరించుట వలన పూల గురించి మరింత శోభాయమానం అవుతుంది, అరగదీయుట వలన గంధపు చెక్క మరింత పరిమళిస్తుంది. కానీ శిక్షణా కార్యక్రమాలు ఏ రాజకీయ నాయకునికి ఇచ్చినా గానీ అది సత్ఫలితాలు ఉంటాయి, డెఫినెట్ గా అవసరం కూడా. ఈవెన్ రాజకీయ నాయకునికి మరింత అవసరం మిగతా వాళ్ళకంటే. మహాత్మా గాంధీ చెప్పిన సప్తమహా పథకాల్లో ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, కామర్స్ వితౌట్ ఎథిక్స్, వెల్త్ వితౌట్ వర్క్, వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్, ప్లెజర్ వితౌట్ కాన్షియస్నెస్, ఈ 7 సప్తమహా పథకాలని మహాత్మా గాంధీ గారు దాంట్లో పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ అనే సప్తమహా పథకాల్లో అదొక మహాపాపం అని చెప్పాడు. ప్రిన్సిపల్స్ లేని పాలిటిక్స్ మహాపాపం అని. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి రాజకీయ నాయకునికి ప్రిన్సిపల్స్ తో కూడినటువంటి నైతిక విలువలతో కూడినటువంటి శిక్షణా శిబిరాలు అనేది ఇది నిరంతరము ఏదో ఒక రోజు ఇచ్చినట్టు ఒక సంవత్సరం ఇచ్చినట్టు కాదు, వీలైనంత సార్లు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైట్. ఇక్కడ నా అభిప్రాయానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆత్మ వచ్చేసి మీరు ముందే చెప్పారు, తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ఎక్కడున్నా గానీ తల ఎత్తుకొని రొమ్ము విరుచుకొని నేను తెలుగువాడిని, నా తల్లి తెలుగు తల్లి, నా జాతి తెలుగు జాతి అని సగర్వంగా చెప్పుకునేటట్లు చేయాలి. ఇంతసేపు ఇంతవరకు వచ్చేసి తెలుగువాడిని మద్రాసి వాడిని ఉంటున్నారు. కాబట్టి అది ఆయన మెయిన్ గా పార్టీ స్థాపించడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ మెయిన్ వచ్చేసి ఆత్మ అనేది తెలుగు భాష, తెలుగు జాతి. నా అభిప్రాయం ప్రకారము ప్రస్తుతము దాని నుండి తెలుగుదేశం పార్టీ దూరం అయిపోతుంది నా అభిప్రాయం. దానికి జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో జీవో 80 ఇచ్చాడు, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ. అది ఇంకా కొనసాగుతూ ఉంది. 15 నెలలు అధికారంలోకి వచ్చిన
అది ఒక ప్రపంచంలో ఏ దేశము కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ మాతృభాషలో పాఠశాల విద్య లేని రాష్ట్రం కానీ దేశం కానీ లేదు. మిగతా ఉండొచ్చేమో కానీ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పేరే వచ్చేసి దాన్ని ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జీవో 85 వచ్చేసి పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేశారు. దాన్ని కంటిన్యూ జరుగుతుంది. మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో కూడా 85% ఇంగ్లీష్ మీడియం రాశారు విద్యార్థులు. 10th క్లాస్ ఎగ్జామ్స్ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 85% ఇంగ్లీష్ మీడియంలో రాశారు. అంటే నేను మీ మాటకి అడ్డొస్తున్నానేమో తులసిరెడ్డి గారు, ఐఎమ్ సారీ. ఏంటంటే మీరు అన్నది తెలుగుదేశం పార్టీ యొక్క ఆత్మ, తెలుగు జాతి, తెలుగు భాష, నో డౌట్, అందులో ఎట్లాగూ 80% డౌట్ లేదు. అయితే లాంగ్వేజ్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వస్తున్నాయి కదా, చాలా అంటే చాలా మార్పులు వస్తున్నాయి. ఇంకా దీంట్లో మనం ఎగ్జాంపుల్ చెప్పుకోని అవసరంలా. కాబట్టి ఆ పరంగా కొంత తప్పదేమో కదా, జాతిని వదలలేదు కదా. శ్వాస ఆగితే మనిషి చేస్తాడు, భాష ఆగితే జాతి చేస్తుంది. పాఠశాల విద్యలోనే తెలియనప్పుడు బాగా చెప్పారు సార్. ఆ ఒక్క మాటతోనే అర్థమైపోయింది తెలుగు భాషని కాపాడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఎంత ఉంది అనేది. మీరు చెప్పిన ఒక్క మాటతో అర్థమైపోయింది. శ్వాస ఆగితే మనిషి చేస్తాడు, భాష ఆగితే జాతి చేస్తుంది. వెల్ సెడ్. ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు, వెంకటేశ్వర గారు, మీరు తెలుగుదేశం పార్టీని మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఆ పార్టీ అభిమానిగాను లేకపోతే శ్రేయోభిలాషి గాను వాటెవర్ కదా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ సిచ్యువేషన్స్ కానీ వచ్చిన మార్పులు, సామాజికంగా రాజకీయంగా వచ్చిన మార్పులు, పార్టీలో కూడా వచ్చిన మార్పులు, ఇవన్నీ చూసినప్పుడు ఈ శిక్షణ ఎలా ఉంటే బాగుంటుంది? ప్యానెల్లో ఉండే అందరికీ నమస్కారం. ముందుగా మీకు ధన్యవాదాలు. ఒక అర్థవంతమైన చర్చలో నేను భాగస్వామ్యం చేసినందుకు. అలాగే నేటి శిక్షణా తరగతుల్లో పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకులు ఎలా ఉండాలి అంటే, ఒక తులసిరెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇట్లా చూసి ఇట్లా ఉండాలి అని నేర్చుకునే విధంగా తులసిరెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇంకా రాజకీయాల్లో ఉండటం. తులసిరెడ్డి గారికి నమస్కారాలు చెప్పుకుంటూ, తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు మన ఉమ్మడి రాష్ట్ర తెలుగు జాతిలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఉద్భవించారు. స్పాట్లెస్ రాజకీయ నాయకులు, నిబద్ధత కలిగిన వాళ్ళు, అంకితభావంతో రాజకీయాలు చేసి తెలుగు జాతి ఔన్నత్యానికి నిలబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జన్మస్థానం తెలుగుదేశం పార్టీ నుంచి అని గర్వంగా చెప్పవచ్చు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంకటకృష్ణ గారు తెలుగు జాతికి చారిత్రక అవసరం అని నేను గట్టిగా నమ్ముతాను. ఇందాక సోదరుడు రాజేష్ మాట్లాడుతా మనిషికి సంస్కారం నేర్పుతుంది తెలుగుదేశం పార్టీ అన్నారు. సంస్కారమే కాదు, తెలుగు జాతికి రాజకీయం నేర్పింది కూడా తెలుగుదేశం పార్టీనే. కరెక్ట్. ఎందుకంటే కొన్ని వర్గాల గుప్పిట్లో నలిగిపోతున్నటువంటి తెలుగు జాతిలో ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు, ఆయనతో పాటు ఇంకా చాలామంది ఆ రోజు యోధాన యోధులు అందరూ కూడా, అందరూ పార్టీ ఉద్భవానికి పురుడు పోసినటువంటి ఎవరో మహనీయులు ఉన్నారు. అందరూ కూడా సోషలిస్ట్ పార్టీ నుంచి వచ్చినటువంటి చాలామంది, ఆ రోజుకి లోక్దళ్ నుంచి సోషలిస్ట్ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక సిద్ధాంతపరంగా వెన్నెముగ్గా నిలబడటం. ఆ రోజు గండిపేటలో ఇందాక విక్రమ్ గారు చెప్పినట్లు నేను కూడా శిక్షణా తరగతుల్లో పార్టిసిపేట్ చేసినాన్ని, చూసినాన్ని. పార్టీ పురుడు పోసిన దగ్గర నుంచి ఓటు హక్కు లేని టైం నుంచి కూడా ఇవాళ వరకు ఆ ప్రస్థానాన్ని ప్రతిదీ గమనిస్తున్నటువంటి వాడిని. తెలుగు జాతిలో సామాజిక న్యాయం అనే దాన్ని ఇచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీనే. బీసీ రిజర్వేషన్లు, మహిళలకి ఆస్తి హక్కు కానివ్వండి, ఒకటే ఏం చెప్పాలి, తెలుగు జాతి వాళ్ళు ఇట్లా నిలబడింది అని అంటే కేవలం తెలుగుదేశం పార్టీ మూలానే వాళ్ళు తెలుగు జాతి ఈ రకంగా నిలబడింది. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోవడం, గతమంతా కనకెత్తి కలవాడని, రాయలసీమ నాది, తెలుగు జాతి నాది, నిండుకు వెలుగు జాతి నాది అంట పాడుకుంటా ఆ రోజు ఒక పూనకం వచ్చినట్టు మొత్తం మహిళలు, యువత, కూలి, నాలి అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ తెలుగు జాతి ఆత్మగౌరవం ఎట్లా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పి మేము తెలుగు వాళ్ళమని గర్వంగా తలెత్తుకుని తిరిగిన దానికి ఆ రోజుల్లోనే మరి తులసిరెడ్డి గారు, మన విక్రమ్ గారు లాంటి వాళ్ళందరూ కూడా నేను కూడా పిల్లలైనా కూడా అందరం కూడా దాంట్లో ఒక భాగస్వామ్యంతో వచ్చాం. అదొక స్వాతంత్ర పోరాటం లాగానే తెలుగుదేశం పార్టీ ఒక ఉద్యమం లాంటిది. అలాగే 83లో తెలుగుదేశం పార్టీలో గెలిచిన ప్రతి, తెలంగాణకు సంబంధించి టీఆర్ఎస్ ఎలాగో తెలుగు జాతికి సంబంధించి టీడీపీ అలాగే 83లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యేని కూడా హీరోగా చూసేవారు సమాజంలో, అంత ఇదిగా చూసేవారు.
తర్వాత పార్టీ చాలా కుదుపులకి ఆటుపోట్లకి ఒడిదుడుకులకి లోనవుతూ వచ్చింది. ఎన్నో ఒడిదుడుకులు లోనైంది. ప్రధానమైన ఒడిదుడుకు పార్టీ ఇప్పుడు కూడా ఆగస్టు వస్తుందంటే భయపడుతుంది. అది దానికంటే కూడా ఒక రాక్షసమైన ఒడిదుడుకు ఎప్పుడు ఎదుర్కొందండి పార్టీ 2004 నుంచి 2009 వరకు చాలా తీవ్రమైన ఎదుర్కొంది. సార్ కొన్ని పొరపాట్లు జరిగినాయి చారిత్రక నేపథ్యంలో, ఎత్తుగడల్లో కొన్ని తప్పులు జరిగినాయి. ఆ టైంలో 2004 నుంచి తెలంగాణ ఉద్యమం అనే దాన్ని మెడ మీద కత్తిపెట్టి లేకపోతే భుజాన్ని తుపాకి పెట్టి కాల్చాలని కొన్ని శక్తులు ట్రై చేసినాయి. వాటన్నిటిని ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చిన ఘనత చంద్రబాబు గారిది. ఆయన నేను 1984 నుంచి నేను గమనిస్తూ ఉంటాను. ఆయన పార్టీ వాళ్ళు నిలబడటానికి విశేషమైన కారకుల్లో ఆయన ఒకళ్ళు. ఆ రోజు రామారావు గారిది ఆయన చరిస్మా పార్టీని అట్లా తీసుకొస్తే పార్టీని పునాదులు నుంచి పునాదులు తయారు చేసిన చంద్రబాబు గారు అక్కడ అన్నం కట్టుకొచ్చి గండిపేట కూర్చుని ఈ శిక్షణా తరగతులన్నీ నడిపినప్పుడు ఆయన రోజుకి ఆ రోజు నుంచే 18 గంటలు కష్టపడటం అనేది అందరం చూసిన వాళ్ళు. ఆ రోజు యువతనేమో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక పక్క నుంచి చేస్తే, పార్టీ బయట అంతానేమో చరిస్మా రామారావు గారిది అయితే పార్టీ నిర్మాణం చంద్రబాబు గారు చూసేవారు. ఈ రకంగా అందరూ కూడా సమిష్టిగా పార్టీని నిర్మాణం చేసుకొచ్చారు. వీళ్ళకి చేదోడు వాదోడికి ఎంతోమంది మహనీయులు, మింటే పద్మనాభం గారు, తుమ్మల చౌదరి గారు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు. అట్లాగే ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు వెంకటకృష్ణ గారు ఒక తెల్ల కాగితాలు లాంటి, తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళందరూ తెల్ల కాగితాలు లాంటి మనుషులు వాళ్ళు కొత్త చరిత్రలను సృష్టించారు. వాళ్ళ మీద ఆరోపణలు ఏమీ లేవు. ఆ పునాది నుంచి ఈనాటి వరకు వాళ్ళు అలాగే ఎంతో మంది మహనీయులు ఉన్నారు. ఆ రోజు మండల వెంకటేశ్వరరావు గారు తీసుకోండి, శ్రీహరి గారు తీసుకోండి, కడియం శ్రీహరి గారు తీసుకోండి, మోతుపల్లి నరసింహులు గారు తీసుకోండి, మన ఆదిలాబాద్ లో నగేష్ గారు లాంటి వాళ్ళు ఒకళ్ళే ఉంది. రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు, కేసీఆర్ రాజకీయాలు పక్కన పెడితే గండిపేటలో ఆయన చేసిన కృషి, ఆయన శిక్షణా తరగతిలో ఆయన ఇచ్చిన ప్రసంగాలు, సిద్ధాంతాలు ఆయన ఎట్లా మర్చిపోతాం. ఆయన కూడా పార్టీని పార్టీని ఆ రోజు రాయలసీమ నుంచి అయినా, కోస్తా నుంచి, ఉత్తరాంధ్ర నుంచి ఎంతమంది మహనీయులు వచ్చారు. ఎంతో మంది మహనీయులు, స్పాట్లెస్ నాయకులు వచ్చారు. తర్వాత ఎంతో మంది పేర్లు, ఒక హీరోయిజం ఇమేజ్ ఉండాలి. కోడి శివప్రసాద్ గారు, దేవినేని నెహ్రూ గారు, ఇటువంటి వాళ్ళు వచ్చారు. పరిటాల రవి దాంట్లో వచ్చారు, ఎంతో మంది వచ్చారు. పార్టీ సుప్రీం అనేది తెలుగుదేశంలో పార్టీ సుప్రీం అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శిక్షణా తరగతులకు వచ్చినప్పుడు పసుపు రంగు షర్ట్ వేసుకొచ్చి మేమందరం వేసుకొని అక్కడ పార్టిసిపేట్ చేసిన క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఎక్కడ కూడా అమ్మేవాళ్ళు బయట అమ్మేవాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే అనుచితంగా ఎవరి మీద ఆరోపణ చేయటం కానీ అసభ్య పదజాలం మాట్లాడటం అనేది పార్టీ చరిత్రలో ఎప్పుడు లేదు. దాన్ని చంద్రబాబు గారు కూడా ఎప్పుడు కూడా ప్రోత్సహించారు. తర్వాత ఈ శిక్షణా తరగతులను ఎట్టా వాడుకునే వాళ్ళు అంటే పార్టీలో వెంకటకృష్ణ గారు వచ్చిన వాళ్ళకి అసెస్ చేసుకుంటానికి ఉండేది. ఈ నాయకత్వ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి, ఇందాక చెప్పారు అట్లూరి వెంకటేశ్వరరావు గారు లాంటి ఇటువంటి వాళ్ళందరూ వ్యక్తిత్వ వికాసం అనే దాన్ని బోధిస్తూ ఉండేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఎట్లా మాట్లాడాలి, సమయాన్ని సందర్భాన్ని పెట్టి అట్లా ఇటువంటి రకరకాల మంది, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు కొన్ని అంశాల మీద కొందరు చెబుతూ వస్తే అక్కడ అటెండ్ అయిన వాళ్ళలో ఫిల్టరింగ్ జరిగేది. పలానా వెంకటకృష్ణ గారు వచ్చారు, లేదా పలానా ఏళ్ళ నాయకత్వ క్వాలిటీలు ఉన్నాయి, రేపు పొద్దున్న టికెట్ ఇవ్వచ్చు, ఇతను మనం వాడుకోవచ్చు అని ఒక అసెస్మెంట్ జరిగి ఒక ఫిల్టరింగ్ జరిగేది. దానికి ఇది ఉపయోగపడుతుంది. నాకు తెలిసి దరిదాపు 15-20 సంవత్సరాలుగా పార్టీలు ఇంతవరకు కూడా ఆ శిక్షణా తరగతులు నేను ఎరగల. నిజమే 10-15 years అవుతుంది అయిపోతుంది. అంటే ఫుల్ లెంత్ సీరియస్ ట్రైనింగ్ క్యాంప్స్ జరిగాయండి. ఈసారి ఇప్పుడు జరుగుతుందంటే దానికి ఒక సిగ్నిఫికెన్స్. మధ్యలో వెంకటకృష్ణ గారు పార్టీని నిలబెట్టుకుంటానికి చంద్రబాబు గారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఒడిదుడుకులోని గారు నేను ప్రత్యక్షంగా చూశాను. చాలా రాయితీలకి ఇవ్వాల్సి వచ్చింది, లెవరేజెస్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ టైంలో పార్టీ జెండా సింబల్ తెలియని వాళ్ళు, ఎన్నికల సింబల్ కూడా ఏంటి, పార్టీ సింబల్ ఏంటి తెలియని వాళ్ళు కూడా పార్టీలకు డబ్బుతో వచ్చిన వాళ్ళు వచ్చేసారు. దాని మూలాన పార్టీ చాలా నష్టపోయింది. సిద్ధాంతపరంగా సిద్ధాంతం తెలియని వాళ్ళు, అసలు పార్టీ సింబల్కి ఎలక్షన్ సింబల్కి తేడా తెలియని వాళ్ళు, డబ్బు మతంతో వచ్చి నేను ఏదైనా చేయగలను అనేవాళ్ళు చాలా పొల్యూట్ చేశారు పార్టీని. ఇవాళ ఇది ప్రజలు కాపాడుకున్నారు. ప్రజల పార్టీ అది. పార్టీ పరంగా కొన్ని ఇట్లాంటి మీరు చెప్పిన జరిగినా ప్రజలు మాత్రం పార్టీని వాళ్ళు కూడా ఇవాళ శ్వాస ఇందాక తులసిరెడ్డి అన్న ఎట్టయితే అన్నారో, భాష శ్వాస ఎట్టయితే అన్నారో, వాళ్ళు తెలుగు జాతిలో అంతర్లీనమైనటువంటి ఒక ఆక్సిజన్, ఒక బ్లడ్ లాంటిది తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి మొత్తానికి 2 రాష్ట్రాలు అయినా కూడా, ఇవాళ తెలంగాణలో కూడా ఇవాళ కూడా పార్టీ బీసీలది.
నో డౌట్. ఇవాళ బీసీలు అందరూ కూడా మా ఇంటి పార్టీగా ఫీల్ అవుతా ఉద్వేగానికి లోనవుతారు తెలుగుదేశం పార్టీ అని చెప్పగానే. అవును. ఇవాళ ఈ ప్రస్థానంలో ఇవాళ శిక్షణా తరగతులు అనేది కొత్తగా వచ్చిన జనరేషన్కి పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియదు, పార్టీ పునాదులు ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే కాలక్రమంలో వచ్చిన మార్పులు చెప్పేవాళ్ళు లేక. దురదృష్టవశాత్తు ఇంకోటి కూడా వెంకటకృష్ణ గారు 1999 నుంచి చూసుకుంటే 2004లో పార్టీ ఓడిపోయినప్పుడు ప్రధాన కారణం నా వ్యక్తిగతంగా పార్టీలో ఉన్న నాయకులు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమం చెప్పుకుంటూనే వెనకబడ్డారు. హైదరాబాద్ అభివృద్ధిలో కానివ్వండి, ఐటీలో కానివ్వండి, రకరకాలుగా అవతల విపరీతమైన ఆరోపణలు వస్తే దాన్ని తిప్పుకోవట్లేని పరిస్థితుల్లో అది ఇటువంటి వాళ్ళ మధ్యలో కొంతమంది వచ్చి చేరటం మూలన కాలక్రమంలో అది ఒక లోపం ఏర్పడతా వచ్చింది. ఎన్నో చారిత్రకమైనటువంటి జాతికి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చెప్పుకోవటంలో ఎంతసేపు చంద్రబాబు గారు ఒక్కళ్ళే చెప్పుకోవాల్సిన అటువంటి దురదృష్టకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీలు లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఎవరు కూడా సీనియర్లు వెన్నుబలిసిపోయిన వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. ఏం పోయేకాలం వచ్చిన వాళ్ళకి అనుభవించారు కదా. జీరోలను తీసుకొచ్చి హీరోలుగా చేసిన పార్టీ, మరి వాళ్ళకు కృతజ్ఞత ఉండాలి కదా. వాళ్ళు చెప్పాలి కదా, ఇది చేసిందని నాకు మీకు కాదు కదా చెప్పాల్సింది. ఎట్లాగో తెలుగు వాళ్ళందరికీ తెలుసు, కానీ ఎప్పటికప్పుడు రిమెంబర్ చేయాలి కదా. ఇటువంటి లోపం జరుగుతుంది. ఇవన్నీ గ్యాప్లు ఫిల్ చేస్తారు, అది చూద్దాం. అయితే ఇప్పుడున్న జనరేషన్, అది మహాసేన రాజేష్ గారి ఏజ్ గ్రూప్లో ఉన్న జనరేషన్ కానీ, ఇంకా చిన్నవాళ్ళు కానీ, కొద్దిగా ఏజ్ అటు ఇటు ఉన్నవాళ్ళు కానీ, నేను ఏదైతే జెన్జీ అంటున్నానో ఈ జనరేషన్ పార్టీకి అనుకూలంగా ఒకప్పటి ఇప్పుడు చెప్పిన తులసిరెడ్డి గారు వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఎంతగా మౌల్డ్ అయి ఉన్నారో, పార్టీని ఎంతగా ఓన్ చేసుకున్నారో ఈ జనరేషన్ కూడా అంతే గట్టిగా ఓన్ చేసుకుందా, లేకపోతే ఈ శిక్షణ తర్వాత అట్లా ఓన్ చేసుకొని వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంటుందా? రాజేష్ గారు, ఇప్పుడున్న ఈ జనరేషన్స్, తెలుగుదేశం పార్టీ 45 సంవత్సరాల పార్టీ అండి. అంటే 3 జనరేషన్స్ చూసిన పార్టీ ఇప్పుడున్న జనరేషన్తో కలిపి. ప్రకృతి ధర్మం ఏంటంటే ఒక పార్టీ జీవితంలోనైనా మనిషి జీవితంలోనైనా ప్రతి 30 ఏళ్ళకి ఒక మార్పు వస్తుందంట. ఆ మార్పుని అంగీకరించి తీరాల్సిందే. పార్టీ కూడా అంతే. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ శిక్షణ కూడా 30 ఏళ్ల మార్పులో భాగంగానే జరుగుతున్నట్టు అనుకోవాలి మనం, అంతే కదా. సో ఇప్పుడున్న పార్టీలో గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి మార్పు కనపడుతోంది? మీరు విన్నారు కదా సీనియర్లు ఎలా ఉండేవాళ్ళు, ఎంత డిసిప్లిన్తో. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎంత కష్టపడే రైతు అయినా, రైతు కూలీ అయినా వాళ్ళ ఇంట్లో ఇనపెట్టులో పసుపు చొక్క ఇస్త్రీ చేసి పెట్టి ఉండేదంట. అది తీసేవాడు కాదు. కరెక్ట్గా ఎన్నికలు వస్తాయంటేనో, ఎన్టీ రామారావు గారు మీటింగ్ ఉందంటేనో, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఉందంటేనో, మహానాడు ఉందంటేనో ఇనపెట్టులోంచి దాన్ని తీసి వేసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చి ఉతుక్కొని మళ్ళీ అందులో పెట్టేవారు. అంటే వాళ్ళు ఏం చేసినా పార్టీ వాళ్ళ ఇంట్లో అంత భద్రంగా, వాళ్ళ ఒంట్లో వాళ్ళ ఒంటి మీద అంత భద్రంగా ఉండేదన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితులు అలా లేదు. నో డౌట్ మనసులో ఉండొచ్చు, కానీ అంత నిబద్ధత లేదు. సో ఇది ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది సార్? ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నాక తెలుగుదేశం పార్టీలో పనిచేయడం ఒక గౌరవంగా, చాలా గర్వంగా కూడా అనిపించింది నాకు. ఎందుకంటే అలాంటి మేధావులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తులు అయ్యి ఉన్నారు. అలాగే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఈ పార్టీ నుంచి ఆ విధి విధానాలు నేర్చుకుని, రాజకీయం నేర్చుకుని వాళ్ళు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యే స్థాయికి ఎదిగారు. అంటే నిజంగా ఈ పార్టీలో ఉన్నందుకు ఇప్పుడున్న యూత్ అంతా కూడా చాలా గర్వంగా భావిస్తామండి. అయితే ఇందాక ఒక మాట పెద్దలు అన్న దాంట్లో, ఈ పార్టీ దాదాపు 45 సంవత్సరాలు సార్. ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయండి, పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి. కానీ ఈ దేశంలో ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది సార్. అంటే అయితే మతం లేదా కులం లేదా ప్రాంతం, అంటే ఒక మతానికి అనుకూలంగా ఉండటం, మరో మతానికి వ్యతిరేకం, ఒక కులానికి అనుకూలం, మరో కులానికి వ్యతిరేకం, ఒక ప్రాంతానికి అనుకూలం, మరో ప్రాంతానికి, అంటే హేట్రేట్ అండి. ఎంతో కొంత హేట్రేట్ అనేది చూపిస్తేనే రాజకీయ పార్టీలు ఇక్కడ మనుగడ సాగింతాయి సార్. కానీ 45 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏమి సినిమా హీరో కాదు, ఆయన ఏమి జనాల్ని చైతన్యం చేసే అంత గొప్ప వక్త కూడా కాదు. కానీ ఇంతకాలం ఒక కులం మీద విద్వేషం నింపకుండా, ఒక మతం మీద విద్వేషం నింపకుండా, ఒక ప్రాంతం మీద విద్వేషం నింపకుండా ఈ 45 సంవత్సరాల కాలం ఈ పార్టీని మనుగడలో ఉంచడం జరిగింది. అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అనే ఒక సిద్ధాంతం ఒకటే సార్. ఆయన ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా ఈ పార్టీని ఇంతకాలం ఆయన నిలబెట్టగలిగాడంటే అది మామూలు విషయం. అంటే గెలుపు ఉండొచ్చు, ఓటమి ఉండొచ్చు, కానీ ప్రాంతీయ పార్టీలో ఒక ఎలక్షన్, మొన్న వైసీపీ చూసాం, ఒక ఎలక్షన్లో
ఏదో పాలు పొంగినట్టు పొంగింది 151, రెండో ఎలక్షన్కి చప్పు పడిపోయింది 11కి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతున్నా, ఏ కులం మీద కానీ మతం మీద కానీ లేదా ఓ ప్రాంతం మీద కానీ విద్వేషం నింపకుండా 45 సంవత్సరాల కాలం ఇంత లాంగ్ ఇన్నింగ్ స్టార్టింగ్ ఎలాగైతే మొదలైంది ఇప్పటికి కూడా అదే, ఇంకా చెప్పాలంటే అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈ పార్టీ ముందుకు నడుస్తుందంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మనం ఎలా కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువ అంటారండి. ఎందుకంటే ఆయన ఇప్పటికీ కూడా సార్, ఇప్పుడు ఎందుకని వైసీపీ ఉంది, డైరెక్ట్గా కమ్మాస్ మీద అటాక్ చేయండి అని చెప్పి ఆ పార్టీ నాయకులు పంపిస్తారు, వాళ్ళ కమ్మ అనే కులం మీద దారుణంగా మాట్లాడతారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా రెడ్డిస్కి యాంటీగా మాట్లాడరండి. రెడ్డిస్ని గౌరవిస్తారు, రెడ్డిస్కి ఒక మంచి ఇదేస్తారు. అంటే ప్రత్యర్థి రెడ్డి అవ్వచ్చు, కానీ రెడ్డిలో ఎంతో గొప్ప వ్యక్తులు ఉన్నారు. మనం ఒక వ్యక్తిని పట్టుకున్న కులాన్ని టార్గెట్ చేయకూడదు. ఇప్పుడు పక్క రాష్ట్రం ఆయన ఉన్నాడు, కేసీఆర్ గారు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళని తిడతాడు, ఆంధ్ర వాళ్ళని ఇచ్చేశాడు గతంలో, ఇప్పుడు చేయకపోవచ్చండి. కానీ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వాళ్ళని విమర్శించడం కానీ, తెలంగాణ వాళ్ళ మీద హేట్రేట్ పెంచడం అనే ఆ విధానం ఆంధ్ర వాళ్ళలో కల్పించడం కానీ ఏమీ లేకుండా ఓన్లీ అభివృద్ధి అనే మంత్రంతో మహానుభావుడు ఇంతకాలం మళ్ళీ ఒక్కడే, ఒక కాంగ్రెస్ పార్టీలాగో బీజేపీ పార్టీలాగో కురువృద్ధులు ఉండరు, అందులో ఒకే వ్యక్తి ఇంత పెద్ద వ్యవస్థను ఇలాగా నిలబెట్టిన పార్టీ, ఆ పార్టీలో పనిచేయడం నిజంగా గుజ్బంస్ వస్తున్నాయి సార్ మాలాంటి వాళ్ళకి. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయో, ఈ ట్రైనింగ్లు ఏం చెప్పక్కర్లేదండి. చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన డైలీ రొటీన్ గురించి, ఆయన ఒక సమస్యను డీల్ చేసే విధానం గురించి చెప్తే చాలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడు ఆయనగా ఆలోచించడానికి ప్రయత్నిస్తే చాలు సార్, ఈ రాష్ట్రం బాగుపడుతుందంటే. తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు స్కూల్ అయితే చంద్రబాబు నాయుడు గారు కాలేజీ, రీసెర్చ్ మెటీరియల్ అది. ఆయన్ని రీసెర్చ్ చేస్తే చాలు, ఏ స్థాయి నాయకుడైనా అలా తయారైపోవచ్చు. సో ఇక్కడ భవిష్యత్తు కోసం ఒక కొత్త తరాన్ని తయారు చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఆల్రెడీ ఉంది, కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ని పార్టీకి అనుగుణంగా మారుస్తూ, పార్టీ ఇప్పుడున్న జనరేషన్కి అనుగుణంగా మారుతూ ఈ మార్పులో భాగంగానే శిక్షణ తలపెట్టారనుకోవచ్చా విక్రమ్ గారు? అంటే ఇప్పుడు మనకి అనుకోని గతంలో పరిస్థితులకి ఇప్పటికి ఇందాక తులసిరెడ్డి గారు అన్నట్టుగా ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. పరిస్థితులు వాళ్ళ నిబద్ధత అనేటువంటిది రాజకీయ నాయకుల్లో చాలా కొరవడింది. చాలా రావడం, రాజకీయాలకు వచ్చేదో సంపాదించుకోవాలి, మనం నవ్వార్ నెవర్ అన్నట్టుగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధత గల సైనికుల గతంలో లాగా తయారు చేయడం అనేది కత్తి మీద సాము. ముఖ్యంగా ఇవాళ మద్యం, మాదక ద్రవ్యాలు, మనీ, మొబైల్ 4 ఎమ్ములు చాలా అంటే పెను సవాళ్లు విసురుతుంది సమాజానికి, యూత్కి కూడా. కాబట్టి ఈ 4 మహమ్మారుల నుంచి వాడిని కాపాడుకుంటా, అదేవిధంగా పార్టీలో ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక సైద్ధాంతిక పునాది ఎటుతిరి ఉంది, దాని మీద దాన్ని బిల్డ్ చేయటం అనేటువంటిది ఒక కత్తి మీద సావండి. ముఖ్యంగా ఒక శిక్షణే కాదు, ఇవ్వాల్సింది ఏంటంటే పార్టీలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలండి. అంటే మన ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలని ఏ విధంగా అయితే అనుకుంటున్నామో, ఇవాళ పార్టీలో కూడా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఒకప్పుడు చాలా భయం ఉండేది, అంటే ఎవరు మనల్ని గమనిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన సమాచారం అంతా ఆయన దగ్గర ఉన్నది, మనం ఏదైనా ఒక తప్పు చేస్తే ఆయన దృష్టికి వెళ్ళిపోతుంది అని భయపడేవాళ్ళు. అందుకని ఏదైనా తప్పు చేయాలంటే కూడా సంశయించేవాళ్ళు. చాలా అక్కడక్కడే జరిగిన మొత్తానికి మాత్రం పార్టీలో ఉన్నప్పుడు ఆ నిబద్ధత అది కనబడేది. ఇవాళ ఏమైందంటే మనం ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా తప్పించుకోవచ్చు అనేటువంటిది ఒక భావన రాకుండా ఉండాలి అని అంటే పార్టీలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలండి. అది కూడా ఈ శిక్షణలతో పాటు అది బిల్డ్ చేయాలి, ఇన్బిల్ట్గా పార్టీ నిర్మాణంలో ఉండాలి, సంస్థాగత నిర్మాణంలో కూడా అది ఉండాలి. ఇవాళ కమిటీలు బాగా పనిచేయగలగాలి, కమిటీలతో పనిచేయించాలి. ఇంతకుముందు ఎందుకంటే ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా బాగా విజయవంతం అవ్వటానికి కారణం ఏంటంటే పార్టీ శ్రేణుల భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. ఇవాళ చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇవాళ ఎందుకు శిక్షణ అవసరం అంటే, ఉదాహరణకి ఇవాళ అమరావతిలో మళ్ళీ ఇంకొక 18,000, 19,000, 20,000 సుమారు భూములను సమీకరించాలి అనేటువంటిది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే, దాని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియా, ఇవాళ పెద్ద బెడద ఏంటంటే సోషల్ మీడియా ద్వారా అనేకమైనటువంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అది మంచా చెడా అసలు ఏంటి అనేటువంటి దాని మీద కూడా
అంటే పార్టీ శ్రేణులకి ఒక స్పష్టమైనటువంటి ఒక అవగాహన ఉండాలండి. ఆ అవగాహనతో ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అంటే ప్రభుత్వం మీద ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయి, ఆరోపణలు ఏ విధంగా సరైనటువంటి సమాచారంతో వాళ్ళని తిట్టక్కర్లా, వాళ్ళని తిట్టకూడదు కూడా. చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన వాళ్ళను, విమర్శించిన వాళ్ళను తిడితే సరిపోద్ది అనుకుంటారు. తిట్టు వల్ల ఉపయోగం లేదు. ప్రజల్ని ఎన్లైటన్ చేయాలి, ప్రజల్లో అవగాహన పెంచాలి. ఎవరి నెత్తి మీద జుట్టు ఊడిపోయింది, ఎవరి నెత్తి మీద విగ్గు పెట్టుకున్నారు, ఇలాంటి అవసరం లేదా? అవసరం లేదు. ఇప్పుడు ఎన్లైటన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్ అంటాం కదా. ఎందుకు ప్రభుత్వం ఈ డైరెక్షన్ ఎందుకు వెళ్తుంది, ప్రభుత్వానికి ఈ అమరావతికి ఇంకా మళ్ళీ భూ సమీకరణ ఎందుకు అవసరం, అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు ఎందుకు అవసరం, ఇలాంటి అన్నిటి మీద శ్రేణులకి పూర్తి స్థాయిలో ఒక అవగాహన కల్పించి అది ప్రజల్లోకి పంపించగలిగితే అది ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుందండి. అంతే తప్ప ఊరికే తిట్టడం, అది చేయటం ఇలాంటి అవసరం లేదు. ఒక పాజిటివ్ దృక్పథంతో వెళ్ళాలి. తులసిరెడ్డి గారు, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే లోకేష్ ఎదిగొచ్చిన పరిస్థితులు కావచ్చు, ఈ పరిస్థితుల్లో ఈ న్యూ జనరేషన్ని తయారు చేసి ఒక కొత్త, మీరందరూ పసుపు సైన్యం అని పిలుచుకునేవాళ్ళు కదా అప్పట్లో, ఆ పసుపు సైన్యంలో మళ్ళీ యువ సైన్యాన్ని రెడీ చేయడానికి ఇది లోకేష్కి అనుకూలంగా, లేకపోతే లోకేష్కి పనికొచ్చే విధంగా, పరుగులు పెట్టే విధంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎలా ఉంటే బాగుంటుంది? డెఫినెట్గా ఉపయోగపడుతుంది. లోకేష్ లో కూడా గతానికంటే బాగా మెచ్యూరిటీ కనపడతా ఉంది, మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ముందు ఆయనలో మెచ్యూరిటీ వచ్చింది. డెఫినెట్గా వచ్చేసి ఈ శిక్షణా శిబిరాలు అనేది అందరూ మారకున్నా కొందరన్నా మారుతారు. ఇప్పుడు మనము మహాత్మా గాంధీ అతను ఒక సామాన్యుడే, కానీ ఒక సత్యహరిశ్చంద్ర అనే ఒక నాటకము, శ్రవణ్ కుమార్ చరిత్ర అనే ఒక చిన్న పుస్తకము అనేక మంది చదివి ఉండొచ్చు, కానీ అందరినీ ప్రభావితం చేయలేదు. కానీ ఒక సామాన్యుడు మహాత్మా గాంధీని సామాన్యుడు, మాన్యుడు, అసామాన్యుడు, మహాత్ముడు చేసింది. కాబట్టి డెఫినెట్ గా కొన్ని అవతల నాయకుని యొక్క ప్రవర్తనలో కానీ, శిక్షణా శిబిరాల ద్వారా కానీ అందరూ మారుతారనుకోవడం కానీ కొందరిలోనే మార్పు వస్తుంది. కొందరిలో మార్పు వచ్చినా అది బ్రహ్మాండమైనటువంటి మార్పు కింద భావించవచ్చు. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం చిన్న సొరగా ఇచ్చాడు, అవి కళలు కనండి, దాన్ని సాకారం చేసుకోండి. అంతకుముందే మనం పగటి కళ్ళు కలద్దోనే వాళ్ళం, కానీ ఆయన వచ్చేసి కళలు కనండి, సాకారం చేసుకోండి. ఆ కళ కనేది కూడా పెద్ద కళ కనండి. కాబట్టి అది ప్రపంచంలోని యువతను, నాట్ ఓన్లీ భారతదేశం యువతను, ప్రపంచంలోని యువతనే ప్రభావితం చేసింది. అదేవిధంగా వివేకానందుని సూక్తి, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. కాబట్టి కొన్ని ఏదో ఒక టైంలో ప్రతి మానవుని మీద ప్రభావితం చూపిస్తాయి. కనీసం కొందరన్నా కొంతవరకన్నా మారుతారు. కాబట్టి డెఫినెట్ గా శిక్షణా శిబిరాలు అవసరమే. ఈ శిక్షణా శిబిరాలకు సంబంధించి నా సజెషన్ ఏమంటే, ఎందుకంటే నేను కూడా 1984లో ఎన్టీ రామారావు గారు అమెరికాలో ఉన్నప్పుడే ఫస్ట్ శిక్షణా శిబిరం వచ్చేసి శంషాబాద్ లో రాష్ట్ర వ్యాప్తంగా 50 మందిని సెలెక్ట్ చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారే మొత్తం ఆర్గనైజ్ చేసింది. ఎన్టీ రామారావు అమెరికాలో ఉన్నప్పుడు అప్పుడు నాదెండ్ల భాషలో ఎపిసోడ్ జరిగింది. ఆ మూమెంట్ లోనే ఆ 50 మందిలో నేను ఒకని. 15 రోజుల పాటు ఉన్నాము. పెద్ద పెద్ద మేధావులను, మంచి మంచి ఆరేటర్స్ ను పిలిపించే వాళ్ళు. తర్వాత మాకు వక్తృత్వ పోటీలు పెట్టేవాళ్ళు. చివరిగా మాకు వచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ శిక్షణా శిబిరాల్లో వక్తృత్వ పోటీలో నాకు నంబర్ 1 వచ్చింది, ఇంద్రారెడ్డి నంబర్ 2, తుమ్మల నంబర్ 3. కాబట్టి ఇది 24లోనే. కాబట్టి తర్వాత నేను 86, 85 మధ్య గండిపేటలో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీగా, నేను వన్ ఆఫ్ ద 3 సెక్రటరీస్ గా మొత్తం నేను గండిపేటలో ఉండి శిక్షణా శిబిరాలు రకరకాలందరూ వచ్చేవాళ్ళు. కానీ ఆ శిక్షణా శిబిరాలు మెయిన్ గా వచ్చేసి నేను గండిపేటలోనే ఆనే డే అండ్ నైట్ అక్కడ ఉండి నిర్వహించే చరిత్ర కూడా ఉంది. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఆ పరంపరను కొనసాగించాలి. కానీ కొంత తెలుగు దేశం అనే ఆత్మను కాపాడుకుంటూ సమాజం, నో డౌట్ అండి, అది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆత్మ తెలుగు జాతి ఆత్మగౌరవం. కాబట్టి దాన్ని విడవకుండా మీరు అన్నట్టు భాష, తెలుగు భాషను కాపాడుకుంటూ జాతిని కాపాడుకుంటూ ఉండడమే తెలుగుదేశం పార్టీకి మనుగడ. అయితే ఇక్కడ వెంకటేశ్వరరావు బ్రీఫ్ గా ఒక 1-2 minutesలో, తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళు దాటింది కదా, మరి కొన్ని దశాబ్దాల పాటు నిలబడాల్సిన పార్టీ ఇది. తెలుగు జాతి ఉన్నంత కాలం అజరామరంగా ఉండాల్సిన పార్టీ అని రామారావు గారు చెప్పేవాడు, ఆయనే చెప్పేవాడు, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక. సో ఇలాంటి శిక్షణా శిబిరాలతో అది స్టాండర్డ్ అవుతుందని చెప్పి అనుకోవచ్చు. నేను ఒక 3 పాయింట్లు చెబుతాను మీ ద్వారా. సూచన అవ్వచ్చు, లేకపోతే హెచ్చరిక అవ్వచ్చు పార్టీకి.
ఎందుకంటే ఇప్పుడు లోకేష్ వయసు 42 సంవత్సరాలు, చక్కగా పెళ్ళాం పిల్లలతో ఒక యువకుడుగా ఎంజాయ్ చేయాల్సిన టైం, కానీ అతనికి అది కుదరదు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు అంతే. మరి ఆయన చాలా బరువు అతను కుర్రాడి భుజం మీద ఉంది. పార్టీ భవిష్యత్తు లోకేష్ కాబట్టి అతను విశ్రాంతి అంటే తెలియదు. ఇప్పుడు తండ్రి 18 గంటలు పనిచేస్తేనే పార్టీ ఈ రకంగా నిలబెట్టింది. వాళ్ళ శత్రువు బలమైన శత్రువు, చాలా కాలకేయులు లాంటి శత్రువులను మనం ఎదుర్కోవాల్సిన టార్గెట్. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రాజకీయంగా బలంగా ఉంటే పర్వాలేదు, కానీ అరాచక శక్తులు. కరెక్ట్. తర్వాత జంజీని మీరు అన్నారు, జంజీని మోటివేట్ చేయటం అంటే కత్తి మీద సాములే. అవును. ఎందుకంటే ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, తాత్కాలికంగా ఉంటాయి. ఆ ఎమోషన్స్ నిరంతరం వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. ఇవాళ సోషల్ మీడియా ఇందాక చెబుతున్నారే, బెడద కాదు, అది అవసరం అయిపోయింది. అది లేకపోతే పార్టీ నడవలేని పరిస్థితి. అలాగే ఈ శిక్షణ తరగతుల్లో తెలుగు జాతి యొక్క చరిత్రను కూడా వచ్చే కార్యకర్తలకి నాయకులకి బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక కల్చర్ ఏంటి, మన తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలు ఎట్లా ఉంటాయి, తెలుగు జాతి చరిత్ర ఏంటి, మన భాష యొక్క ఔన్నత్యం ఏంటి అనేది కూడా వాళ్ళకి ఒకసారి తట్టి లేపాలి. అది ఎప్పుడు కూడా కళారూపాల రూపంగా ఉంటేనే మాసెస్లోకి ఎప్పుడు కూడా వాళ్ళ తెలంగాణలో ఉద్యమం అంత పతాక స్థాయికి వెళ్ళడానికి కారణం కళారూపాలు, జానపద కళారూపాలు అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, ఇదే రకరకాలు అవ్వచ్చు. వాళ్ళను కూడా అక్కడ తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యం చేసుకుని కళారూపాలను కూడా తెలుగుదేశం పార్టీ పుట్టుకేంటి, తెలుగు జాతి గొప్పతనం ఏంటి అనేది నిరంతరం ఆత్మగౌరవాన్ని తట్టి లేపుతున్నట్టు ఆ కళారూపాలను కూడా పార్టీ అండ్ పార్సల్గా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ లోకేష్ పాదయాత్రలో 50% మాత్రమే రిఫార్మ్ ఒక బాధ్యతలో తెలుసుకునే పరిస్థితికి వచ్చాడు యోగాలో పాదయాత్ర ద్వారా. ఆ కుర్రాడు ఇంకా కూడా బాగా షైన్ అవ్వాల్సిన అవసరం, బాధ్యతలు ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం, చుట్టుపక్కల పెట్టుకునే వాళ్ళ మీద చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ శిబిరాలు చూస్తుంటే లోకేష్ ఎలాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది? రోల్ ప్లే అంటే ఇప్పుడు కండక్టర్ అతనే కదా, ఇప్పుడు చేస్తా మోటివేట్ చేయాలి, తను కూడా రిఫార్మ్ అవ్వాలి. ప్లస్ పక్కన పెట్టుకునే వాళ్ళని చాలా జాగరూకతతో మంచి వాళ్ళని పెట్టుకోకపోతే రేపు ఇబ్బంది పడేది. అది చాలా ఇంపార్టెంట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎలాంటి పోల్చడానికి కూడా మాట్లాడడానికి అది నాశనం చేసిందని అంటారు వాళ్ళు. ఆయన కూడా అదే ఎఫెక్ట్ సరిపోయింది, కానీ లోకేష్ చుట్టూ అలాంటి కోర్టు ఉండకూడదు. ఆయన తెలుసు మనం చెప్పవలసినంత ఇది ఉండదు అనుకుంటా. మీ ద్వారా అవకాశం ఉంది, పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని. అవును, అతని భుజస్కంధాల మీద పార్టీ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి. అవును అవును. రైట్ వెంకటేశ్వర, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే విక్రమ్ గారు, రాజేష్ గారు, తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది